లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసిన సిట్ అధికారులు కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. అటు లిక్కర్ కేసులో ఇద్దరి పాత్రను గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లో సిట్ అధికారులు చాలా క్లియర్ గా వివరించారు. తన సహోద్యోగి రెడ్డన్న ఇతరులతో కలిసి సిండికేట్ గా ఏర్పడ్డ ధనుంజయ రెడ్డికి సిండికేట్ లోని ఉన్నతాధికారులు కావచ్చు, ఇటు పలువురు వ్యాపారులు, రాజకీయ నేతల బంధువులతో సంబంధాలు ఉన్నాయి. స్కామ్ లో వచ్చిన ముడుపులు వేరే వారికి బదిలీల్లో ధనుంజయ రెడ్డి కీలక పాత్ర పోషించారని సిట్ తెలిపింది. అటు డిస్టిలరీస్, మద్యం సరఫరాదారుల నుంచి ముడుపులు వసూలు చేసి ఇతర నిందితులతో పాటు అనేక మందికి కృష్ణమోహన్ రెడ్డి బదిలీ చేశారు. కేసులో A1 రాజకేశ్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి, A3 సత్యప్రసాద్, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డితో కలిసి అనేక సమావేశాల్లో కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారని గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లో సిట్ తెలిపింది. ముడుపులు ఎక్కడ ఎలా పెట్టుబడులు పెట్టారో పూర్తి సమాచారం కృష్ణమోహన్ రెడ్డి దగ్గర ఉందని సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఐదేళ్ల పాటు తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఏపీ వ్యాప్తంగా చక్రం తిప్పిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కళ్ళు చెవుల్లాంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని సిట్ బంధించడంతో తాడేపల్లి ప్యాలెస్ లో భూమి కంపించినట్లయింది. నెల్లూరుకు చెందిన కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ గా నియమితులయ్యారు. అక్కడ ఉండగానే వైఎస్ కుటుంబానికి బాగా దగ్గరయ్యారు. జగన్ కుటుంబానికి కట్టప్పగా పేరున్న కృష్ణమోహన్ రెడ్డి వీఆర్ఎస్ తీసుకుని వైఎస్ కుటుంబంలో ఒకరిగా మెలిగారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ చెంతకు ఆయన చేరారు. అక్రమాస్తుల కేసులో సిబిఐ జగన్ ను అరెస్ట్ చేసి జైలుకు పంపించినప్పుడు వైఎస్ విజయలక్ష్మి వద్ద కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా పనిచేశారు. 2019 మార్చి 15 వేకువజామున మాజీ మంత్రి వివేకానంద రెడ్డి మరణ వార్త జగన్మోహన్ రెడ్డికి చెప్పేందుకు ఎంపీ అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది కృష్ణమోహన్ రెడ్డి నంబర్కే. కృష్ణమోహన్ రెడ్డికి మద్యం ముడుపులు ఎక్కడికి చేరాయో తెలుసు. ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి సిట్ అధికారులు కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు. కాగా ధనుంజయ రెడ్డికి జగన్ మనిషిగా పేరుంది. ఆయన మద్యం కుంభకోణంలో కీలకంగా వ్యవహరించారని సిట్ గుర్తించింది. రెడ్డిగా లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిని నిన్న అరెస్ట్ చేసినటువంటి సిట్ అధికారులు మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరచనున్నారు. అటు లిక్కర్ కేసులో ఇద్దరి పాత్రను గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ లో చాలా క్లియర్ గా సిట్ అధికారులు కూడా వివరించారు. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, పూర్తి డీటెయిల్స్ ఏంటంటే చాలా సన్నిహితులు ఈ వైఎస్ కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితమైనటువంటి కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ తోని తాడేపల్లి ప్యాలెస్ ఒక కంపించినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి విషయాలు. ఒకవైపు ఏదైతే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించిన అంశంలో కూడా కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఆయన దగ్గర ఉండుంటుందనేది ఒకటి. ఇంకొకటి లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఏంటి అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? పవన్ మద్యం కుంభకోణానికి సంబంధించి గత వైసీపీ ప్రభుత్వంలో ఒక టీమ్గా ఏర్పడి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలోనే కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి మొత్తం చక్రం తిప్పినట్టు తెలుస్తూ ఉంది. ఆయనకు అప్పచెప్పిన బాధ్యతల్లో భాగంగానే ఎవరెవరు అందులో భాగస్వామిగా ఉండాలి, ఎవరెవరు పాత్రదారులుగా ఉండాలి, ఎవరెవరు సూత్రధారుగా వ్యవహరించాలనే అంశాలపై కూడా చాలా స్పష్టంగా రూపకల్పన జరిగినటువంటి నిర్ధారణ అవుతా ఉంది. ఈ నేపథ్యంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క ఈ మద్యం కుంభకోణంలో తవ్వే కొద్ది కూడా ఆయనకు విస్తుపోయే అవసరాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, అదేవిధంగా దిలీప్
ఈ నలుగురిని కూడా తొలుత అరెస్ట్ చేశారు. వివిధ కోణాల్లో విచారించిన తర్వాత ప్రధానంగా వారి నుంచి వచ్చిన కీలకమైన సమాచారం ఏంటంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి, తర్వాత డిస్టిలరీ కంపెనీల్లో మార్పు దగ్గర నుంచి, అలాగే ప్రతి నెల మద్యం తయారీకి సంబంధించి ఎవరెవరికి ఎంతెంత మోతాదులో అనుమతులు ఇవ్వాలి, వారి నుంచి ఏ విధంగా ముడుపులు తీసుకోవాలి, ఆ వసూలు చేసిన నెలవారీ మామూళ్ళు, ఈ అక్రమ సంపాదన అంతా ఏ ఏ మార్గాల్లో ఎవరెవరి ద్వారా తాడేపల్లి ప్యాలెస్కు చేర్చాలి అంటే క్విట్ ప్రో తరహాలో మొత్తం వ్యవస్థను ఒక ప్లానింగ్ ప్రకారం నడిపారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మొత్తం గత ప్రభుత్వంలో అన్ని తానే వ్యవహరించిన ధనుంజయ రెడ్డి ఇప్పుడు సిట్టు అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. అదేవిధంగా ఓఎస్డీ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి వయసు ఉన్నప్పటి నుంచి కూడా అత్యంత ఆత్మీయుడిగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, వీరిద్దరూ కూడా ఎందుకంటే వీరిద్దరు పాత్ర ఉందని నిర్ధారణ అయితే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి తెలియకుండా వీరు ఒక్క పొల్ల కూడా బయట పెట్టనేది మొత్తం సమాజానికి మొత్తానికి తెలుసు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరూ అరెస్ట్ చేయడంతో పాటు ఆ నివేదికలో కూడా మొత్తం వివరాలు కూడా సిట్ అధికారులు రూపొందించారు. ప్రధానంగా ధనుంజయ రెడ్డి వ్యవహారం చూస్తే మనం సీఎంఓలో మొత్తం తానే చక్రం తిప్పారు. ఒక వైసీపీలో అధికారులు ఉన్న నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తే ముందు ధనంజయ రెడ్డిని కలవాలి. ఆయన ఆమోదం తెలిపి ఆయన అంగీకరిస్తేనే ఆ గుమ్మం దాటి లోపలికి వెళ్లే పరిస్థితి. అంత దయనీయంగా ఉండేదని చాలా మంది కూడా ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. అటువంటి వ్యక్తి ఇప్పుడు సిట్లో మొత్తం సిట్టు దర్యాప్తులో ఈ కుంభకోణానికి సంబంధించి ధనంజయ రెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందని కూడా నిర్ధారించారు. మొత్తం పాలసీకి సంబంధించే కాదు, జిల్లాల వారీగా ఈ మద్యం తయారీకి సంబంధించి ఎవరెవరిని నియమించాలి, వాటిని పర్యవేక్షించేందుకు ఏ అధికారి అయితే తమకు అనుకూలంగా ఉంటారు, వాటి ద్వారా అయితే డబ్బులు ఎక్కడ ఇబ్బంది లేకుండా తమకు ఎలా చేరతాయి, ఇలా చాలా అంశాల్లో కూడా ఆయన సమావేశాల్లో పాల్గొంటమే కాదు, తర్వాత అనేక నిర్ణయాల్లో మొత్తం అతనే కీలకంగా వ్యవహరించారని కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో అతని నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి ఉంది. అంతేకాకుండా ఒక అధికారిగా ఉన్న ధనంజయ రెడ్డి చాలా కీలకమైనటువంటి అంశం దీంట్లో. అంటే ఒకవైపు లిక్కర్ స్కామ్ కు సంబంధించి, ఆ తర్వాత గతంలో వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కూడా అంటే మొదటగా అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పింది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అవినాష్ రెడ్డి ఫోన్ చేసింది జగన్ కి చెప్పడానికి ఈ నెంబర్కే చేశారనే చర్చ. సో ఈ అంశం కూడా ఒక చర్చకు వస్తున్నటువంటి పరిస్థితులు దీంట్లో. అవును పవన్, ముఖ్యంగా ఇప్పుడు ధనంజయ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందో అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి పాత్ర కూడా చాలా కీలకంగా ఉంది. ఓఎస్డీగా ఆయన పనిచేసినప్పుడు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి జమానా నడిచినప్పటి నుంచి కూడా ఆయన ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా నమ్మకస్తుడిగా ఉన్నారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే ఆయన ఓఎస్డీగా నియమించుకోవడమే కాదు అనేక బాధ్యతలు కూడా అప్పచెప్పారు. అది ప్రతిదీ కూడా ఎందుకంటే గతంలో చూసాం మనం, తాను ఎక్కడ సెల్ ఫోన్ వాడను అని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తన చుట్టూ ఉన్న 10 నెంబర్లు అంటే 10 మంది నమ్మకస్తులు పెట్టుకుని వారి ఫోన్ల ద్వారా మాత్రమే అతను మొత్తం వ్యవహారాలు నడిపేవారు అనేది వైసీపీలో ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అందులోనే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగిన సమయంలో కూడా నేరుగా వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఫోన్కి అవినాష్ రెడ్డి ఫోన్ చేసినట్టు కూడా ఇప్పటికే దర్యాప్తు అధికారులు నిర్ధారించారు. అంటే అంత నమ్మకంగా ఇటువంటి లోగుట్టు విషయాలు కూడా కృష్ణమోహన్ రెడ్డి తెలియకుండా జరగదు. కృష్ణమోహన్ రెడ్డి ద్వారానే జగన్మోహన్ రెడ్డి కావచ్చు అతని కుటుంబానికి కూడా అందే అంత నమ్మకంగా ఆయన పనిచేశారు. ఇటువంటి వ్యక్తులు ఇటు సీఎంఓలో ధనంజయ రెడ్డి, కుటుంబ పరంగా కృష్ణమోహన్ రెడ్డి అత్యంత సన్నిహితులుగా నమ్మకస్తులుగా పేరు పడినవారు. జగన్మోహన్ రెడ్డికి తెలవకుండా ఇన్ని వేల కోట్ల అవినీతికి సంబంధించి అదేవిధంగా మద్యం స్కామ్లో వాళ్ళు కీలకంగా వ్యవహరించారంటే తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తేనే వీళ్ళు పాటిస్తారు అనేది వైసీపీ నాయకుల్లో కూడా ఉన్న చర్చ. ఈ నేపథ్యంలో ఈరోజు నిన్న రాత్రి ఇద్దరు కూడా అరెస్ట్ చూపించారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో వారిద్దరు ఉన్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి నేరుగా ప్రభుత్వాసుపత్రికి తరలించి అక్కడ నుంచి ఆ కోర్టులో హాజరుపడుతున్నారు. తర్వాత రిమాండ్ విధించిన అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. మరోవైపు రిమాండ్ విధించిన వెంటనే దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేందుకు లాయర్లు అవసరమైన డాక్యుమెంట్ కూడా సిద్ధం చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. మొత్తం మీద వీరిద్దరు అరెస్ట్తో మాత్రం వైసీపీ నేతలు జోరుగా చర్చ తాడేపల్లి ప్యాలెస్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున ఇది సంబంధించి కేసు సంబంధించి పురోగతి ఎలా ఉండబోతున్న ఆందోళన కూడా నెలకొన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.